చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు, అన్న కువైట్లో ఫ్లైట్స్ ఎప్పుడు తెరుస్తారు, కువైట్ ఎయిర్పోర్ట్లో ఏదో జరిగిందంట కదా, వీడియోలు పెట్టడం లేదు, చాలామంది పెట్టారు, నిజమా కాదని చెప్పేసి. వీడియోలు కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. కొన్ని విషయాలు చెప్తా బాగా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి కువైట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి, వాళ్ళు పెట్టిన రూల్స్ బట్టి కొన్ని విషయాలు చెప్పొచ్చు, కొన్ని విషయాలు చెప్పలేమన్నమాట. కువైట్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వార్ సైరన్స్ ఎప్పుడైతే మోగుతాయో ఆ టైంలో సేఫ్గా ఏ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ వార్ సైరన్స్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ మీ పనులు చేసుకోండి. ఇంతకు మించి నేనైతే ఏమీ చెప్పలేను. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు సోమవారం 2వ తేదీ తెల్లారుజామున వార్ సైరన్స్ అయితే చాలాసేపు మోగడం అయితే జరిగింది. వల్ల ఏ విధంగా ఇబ్బంది జరిగింది అనే విషయం అయితే నాకైతే తెలీదు. నాకు తెలిసినంత వరకు కువైట్లో ఉన్న ప్రజలందరూ ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నారని అయితే తెలుసు అనమాట. కువైట్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ ఎప్పుడు తిరుగుతాయి, కువైట్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ తిరగాలంటే ఇప్పుడున్న టెన్షన్స్ అనేది తగ్గినాయంటే ఆటోమేటిక్గా కువైట్ ఎయిర్పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది, ఫ్లైట్స్ అనేవి తిరుగుతాయి. ఈ టెన్షన్ ఎప్పుడు తగ్గుతుంది అనేది అయితే ఎవరికి తెలియదు అనమాట. కువైట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసేదాకా మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వార్ సైరన్స్ మోగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చెప్పలేము అనమాట ఏ టైంలో ఏం జరుగుతుంది అనే విషయం మనం చెప్పలేము. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ టైంలో మనం సేవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వీడియోలో కనిపించే అంత భయంకరంగా అయితే సిచ్యువేషన్ లేదు. డే టైంలో నేనైతే డ్యూటీ చేస్తాను, నైట్ టైంలో మా కంపెనీలో డ్యూటీ కూడా చేస్తూ ఉన్నారు. కువైట్ గవర్నమెంట్ ఏదైనా కువైట్ మీదకి మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ వచ్చినప్పుడు వాటిని ఇంటర్సెప్ట్ చేసి కూల్ చేయడం జరుగుతూ ఉన్నది. భయపడాల్సిన అవసరం లేదు. అంతగా సిచ్యువేషన్ అయితే గందరగోళంగా లేదనమాట, సేఫ్ అనమాట.